అలానే మిశ్రేశ్వరం ఏ నగరానికైనా రాజమార్గాలు అనేవి ఉంటాయి. రాచమార్గాలు అంటే ఒక వెడల్పాటి రోడ్స్. ఈ రోడ్స్ ఎంత బాగుంటే ఆ రాజధాని లేదంటే ఆ నగరం లేదా ఆ దేశం ఆ రాష్ట్రం దాని యొక్క ఉన్నతి ఎలా ఉంది లేదా దాని పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థం పడుతుంది. సాధారణంగా పెద్దలు చెప్తూ ఉంటారు, గోడలు చూసి ఆ ఊరు ఏంటి పరిస్థితి అనేది చెప్పొచ్చు అని చెప్పి. గ్రామంలో ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి గోడలను చూసి ఆ ఊరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది అంచనా వేయచ్చు అనేది పెద్దోళ్ళు చెప్పేటువంటి ఒక నానుడి. అలాగే ఏ రాజధాని అయినా లేదంటే ఏ నగరం అయినా ఏ పట్టణం అయినా ఏ రాష్ట్రం అయినా ఏ దేశమైనా అక్కడ ఉండేటువంటి కొన్ని కట్టడాలు ఆ రాష్ట్రం లేదా ఆ దేశం యొక్క పరిస్థితిని అంచనా వేయచ్చు. దేశం అయితే దేశాన్ని యూనిట్గా తీసుకుని చూస్తారు. ప్రధానంగా రాజధానిని చూస్తే కనుక ఆ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది చెప్పొచ్చు. మన ఇంట్లో ప్రధాన ద్వారం చూసి ఆ ఇంటి రిచ్నెస్ని చాలా వరకు అంచనా వేసుకోవచ్చు. అందుకే ప్రధాన ద్వారాన్ని చాలా రిచ్గా తయారు చేస్తూ ఉంటారు, అట్రాక్టివ్గా తయారు చేస్తూ ఉంటారు. అలాగే అమరావతి రాజధానికి రాచమార్గాలు రాజా కాదు రాచమార్గాలని ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికి? హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి రాజధానికి రాచమార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాచమార్గాలకు అనువైనటువంటి విధంగా డిజైన్లు తయారు చేశారు, టెండర్లు కూడా ఫైనల్ చేశారు. సో అవి నిర్మాణ దశలోకి వెళ్ళబోతున్నాయి. దాంతో రాజధాని రాజసం అనేది ఉట్టిపడేలాగా రేపు ఆ రాచమార్గాలు ఉంటాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే ఆ రాచమార్గాలకు సంబంధించిన టెండర్లు ఎవరు పాడుకున్నారు, ఎవరు దాన్ని నిర్మించబోతున్నారు, దాని వెడల్పు ఎంత, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. రాజధానికి ఉండేటువంటి మార్గాలు సో దాదాపు E1, E2, E3, E4, E5 అలాగా వీళ్ళు హైవే నుంచి చుట్టుపక్కల ఉండే హైవే తోటి అనుసంధానం అయ్యేటువంటి మార్గాలను రాచమార్గాలు అంటున్నారు. ఈ రాచమార్గాలకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది. దీంతో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. టెండర్లు ఫైనల్ అయిపోయాయి. రీఓపెనింగ్ చేయడానికి కూడా నరేంద్ర మోడీ గారు 15వ తారీఖున ఏప్రిల్ తర్వాత వస్తున్నారు. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. సో కాబట్టి అమరావతికి మళ్ళీ మహాదశ పట్టబోతుంది అనే దానికి ఈ టెండర్లో మనం గమనిస్తే కనుక అర్థమవుతుంది. సో దాని వివరాలు ఏంటనేది చూద్దాం. నేను చెప్పడం కన్నా కూడా ఆల్రెడీ రిపోర్ట్ అయింది కాబట్టి దాన్ని నేను మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను, ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూస్తే కనుక మీరు రాచమార్గాలు ఎక్కడ ఉన్నాయి? ఇదిగోండి రాచమార్గాలు చూడండి. అమరావతి రాజమార్గాలకు డిపిఆర్లు సిద్ధం. E13 15 రోడ్లకు 1142 కోట్లతో టెండర్లు, 1142.05 కోట్లతో టెండర్లు. NH16కు అనుసంధానం చేస్తూ ఏర్పాట్లు. ఇక్కడ చూడండి, అటవీ భూమి ల్యాండ్ కన్వర్షన్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు, 6 వరుసల డివైడెడ్ ROB కోసం రైల్వే మంత్రికి సీఎం వినతి. అమరావతి రాజమార్గాలకు డిపిఆర్లు సిద్ధమయ్యాయి. టెండర్లు పిలవడానికి CRDA అధికారులు రంగం సిద్ధం చేశారు. డిపిఆర్లు కూడా సిద్ధమైపోయాయి. అలాగే CRDA అధికారులు రంగం సిద్ధం చేసిన టెండర్లు పిలవడానికి 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి అమరావతికి అనుసంధానంగా ప్రధాన మార్గాలైన E13, E15 రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ 2 ప్రధాన దారుల అభివృద్ధికి కన్సల్టెన్సీ సంస్థ లాసా, దాని పేరు లాసా కన్సల్టెన్సీ సంస్థ, లాసా 1142.05 కోట్లతో రూపొందించిన డిపిఆర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో CRDA అధికారులు టెండర్లు పిలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులతో పాటే ఈ రాచమార్గాల పనులను కూడా ఒకేసారి ప్రారంభించేందుకు వీలుగా టెండర్లను పూర్తి చేసి LOAలు ఇవ్వాలని CRDA భావిస్తుంది. రాజధానికి ప్రధానమైనటువంటి CED యాక్సెస్ రోడ్ను NH16కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. దీంతో పాటు E11, E13, E15 రోడ్లను కూడా NH16కు అనుసంధానం చేయాలని భావించింది. డిపిఆర్లు రూపొందించాల్సిందిగా లాసా కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. ఈ మూడింటికి
చూస్తే గనక ఈ మూడింటికి బైపాస్ చర్యలు చేపట్టాలని అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ ఈస్ట్ బైపాస్ 3 ఆప్షన్లలో మిగిలిన వాటి సంగతి ఏంటి? ఈ ఈస్ట్ బైపాస్ అలైన్మెంట్కి ఇచ్చిన డిపిఆర్లలో 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్లో రెండో ఆప్షన్ను ఎంపిక చేశారు, మొదటి ఆప్షన్ను వదిలేశారు. మొదటి ఆప్షన్లో ఎక్కువ నిర్మాణాలు ఉన్నాయనేది జాతీయ రహదారుల సంస్థ అధికారులు వాదనగా ఉంది. రెండో ఆప్షన్లో మాత్రం వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండడం వల్ల భూసేకరణ వ్యవహారాలు తేలిగ్గా ఉంటాయని ఎన్హెచ్ చెప్తుంది. మొదటి ఆప్షన్ కంటే రెండో ఆప్షన్లోనే ఎక్కువ భూసేకరణ ఏమవుతుంది అయినప్పటికీ ఎన్హెచ్ అధికారులు ఆప్షన్ 2ను ఎంపిక చేశారు. మిగిలిన ఆప్షన్లను గమనిస్తే ఆప్షన్ 3 అనేది పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా అలైన్మెంట్ సాగుతుంది కాబట్టి దీన్ని వదిలివేయవచ్చు. ఆప్షన్ 1లో పరిశీలించదగిన ప్రత్యామ్నాయంతో పాటు మరో సమస్య కూడా ఉంది. ఆప్షన్ 1 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఉంది, అందువల్ల ఆప్షన్ 1ను పరిశీలించాల్సిన అవసరం లేదన్న వాదనలు కూడా వచ్చాయి. సో ఇన్నర్ రింగ్ రోడ్ని ఔటర్ రింగ్ రోడ్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం మీద రాచ మార్గాలను 3టిని ఫైనల్ చేస్తూ డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. సో కాబట్టి అమరావతిని ఇంకా ఎవరు ఆపలేరు. అమరావతి వేగంగా నిర్మాణం జరుగుతుంది, ఆ నిర్మాణాలను ఎవరు ఆపలేరు. ఇప్పటికే దాదాపుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. వీటితో పాటు మొత్తం 60,000 కోట్లు సుమారుగా ఏ రూపంలో అయితేనేమి 60,000 కోట్ల రూపాయలను తీసుకురావడం ద్వారా దాన్ని పునర్నిర్మాణం పనులను ప్రారంభించడానికి టెండర్ల రూపంలో టెండర్లు కూడా వేస్తున్నారు. 60,000 కోట్ల రూపాయలతోటి ఈ డిసెంబర్ నుంచే పనులు ప్రారంభించడానికి మొత్తం సమాయత్తం అయింది దాదాపు 2 నెలల క్రితం. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత వేగవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్ అనేది వెన్నుముక లాంటిది అమరావతి రాజధాని నగరానికి. దాన్ని నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ 3 రాచమార్గాలను ఏర్పాటు చేశారు. ఆ 3 అయిపోతే కనుక ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. గ్రీన్ సిటీ అలాగే NH 16కి నేషనల్ హైవేకి అనుసంధానం చేస్తూ ఈ అమరావతి రాజధాని రోడ్లో డిపిఆర్లు కూడా రెడీ అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు క్లియరెన్స్ ఇస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం చేసి పంపించింది. దాంతో రాజధాని రాజసం ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు వాటన్నిటిని పరిశీలించబోతూ ఉన్నారు. లాసా అనేటువంటి కన్సల్టెన్సీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డిజైన్లన్నింటినీ కూడా తయారు చేసింది. వీటిని ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి. రాజధాని నిర్మాణాన్ని, అమరావతి రూపకల్పనను ఎవ్వరూ ఆపలేరు. అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని. దాని నిర్మాణం వేగంగా జరుగుతుందని చెప్పి చెప్పచ్చు. థ్యాంక్ యూ.